వద్దు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ రమేష్ మల్లిపూడి. ఇట్స్ బీన్ వెరీ వెరీ లాంగ్ టైం కదా మనం మాట్లాడుకుని, మనం రైడ్ చేసి. అసలు చాలా రోజులు అయిపోయింది అసలు నిజంగానే రైడ్ చేసి. అస్సలు కుదరట్లే రైడ్ చేద్దామంటే ఈ ఎండల్లో ఎక్కడికి వెళ్ళడానికి అవ్వట్లేదు, అంత ఎండలు ఉన్నాయి. సో ఇవాళ ఒక చిన్న రైడ్ ప్లాన్ చేసాం. బేసిక్గా చాలా చిన్న రైడ్ ఇది. రైడ్ అని చెప్పకన్నా ఒక చిన్న మీటప్ అనుకోవచ్చు. నేను, రాహుల్ అన్న, నా ఫ్రెండ్స్ ఇద్దరు, ఇంకా లోకి గుర్తున్నాడా మీకు? లోకి వస్తున్నాడు. ఫస్ట్ అయితే రాహుల్ అన్న వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాం. ఇవాళ రైడర్స్ కాస్త ఇంకోలా మారిపోతున్నారు అనమాట. ఈవినింగ్ ఎగ్జాక్ట్లీ 5 అయింది. ఇప్పుడు అరౌండ్ 5:20 కల్లా అన్న వాళ్ళ ఇంటికి రీచ్ అయ్యి అక్కడి నుంచి పక్కనే మేము వెళ్ళే ప్లేసు. మన వాళ్ళు ఇద్దరు ముందు వెళ్తున్నారు. వీళ్ళ నా ఫ్రెండ్స్ వంశీ అండ్ శ్రీరామ్. వీళ్ళిద్దరిని మీరు ఒక్కడిని వంశీని గండికోట రైడ్లో చూసుంటారు. అప్పుడు హంటర్ వేసుకొచ్చాడు మనోడు, కొత్త బండి కొన్నాడు అది రీసెంట్గానే. అండ్ ఈ బోగ్గండి మీరు యానం రైడ్లో చూసుంటారు. నేను యానం నుంచి చీరాలు వచ్చినప్పుడు మనం ఉన్నాడనమాట. సో బేసిక్గా కాలేజ్ ఫ్రెండ్స్ వీళ్ళు. యాక్చువల్లీ మీకు ఒకటి చెప్పాలని మర్చిపోతున్నా ఏంటంటే, సో బేసిక్లీ రీసెంట్గా మనతో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే ఒకడు వచ్చి మనల్ని హిట్ చేశాడు. సో చిన్న యాక్సిడెంట్ అయింది. సో మన చిన్నోడికి, మన హార్స్కి చిన్న దెబ్బలు తగిలే గట్టిగానే. ఈ పాట అంతా మొత్తం పోయింది. ఇదంతా లెఫ్ట్ సైడ్లో ఉన్న ఈ పాట అంతా పోయింది మొత్తం, ఈవెన్ ద హ్యాండిల్ బార్తో సహా. అన్ఎక్స్పెక్టెడ్ అసలు అన్నది. సడన్గా వచ్చి కొట్టిపోయాడు. ఫస్ట్ టైం బండి తీసుకున్న తర్వాత వీడికి అంత గట్టిగా దెబ్బలు తగిలడం. లక్కీలీ ఐ వాజ్ సేఫ్, నథింగ్ హ్యాపెన్ టు మీ. చిన్న దెబ్బలు తప్ప. బట్ బీ కేర్ఫుల్ గైస్, రైట్ సేఫ్. హెడ్ సైడ్ నుంచి ఎవడు ఎలా వస్తాడో కూడా తెలీదు. అవేర్నెస్ అనేది పోయింది మొత్తం చాలామందికి ఇప్పుడు ఈ మధ్యన. 400cc ట్రైంప్ 400cc ఇంజిన్స్ అన్నీ ఆఫ్ చేసేసి 350cc షిఫ్ట్ అయిపోయింది కదా ట్రైంప్ బ్రాండ్. సో ఆ 400cc బైక్స్లో లాస్ట్ లాట్లో బైక్ ఇది అనమాట. ఇంకా ఇప్పుడు ఇక 400cc చాలా రేర్ కేసెస్లో దొరికే ఛాన్సెస్ ఉన్నాయి షోరూంలో. సో బండి చూడండి, బ్లాక్ కలర్ది బాగుంది కదా. టైర్లో ఒకటి కొత్తగా ఇచ్చాడు దీనికి. యాక్చువల్లీ నాకు ఒపోలో ఇచ్చాడు, ఐ థింక్. దీనికి ఇచ్చాడు. అండ్ బై ద వే నా టైర్లు ఏమంటారు లైఫ్ కూడా అయిపోయింది, మార్పించాలి, స్లిప్ అవుతున్నాయి కొంచెం. ఫైనల్గా అన్న వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడే హేయ్ ఈజ్ వెయిటింగ్. మన ఇంటర్కామ్ కనెక్ట్ అయింది. హలో, హాయ్, బాగున్నా. న్యూ బైక్ అక్కడ ఉన్నాడా? అయ్యా వెళ్దాం. మన వంశీ, శ్రీరామ్, రాహుల్, మీరు 6 మెంబర్స్ మొత్తం 6. యా, మొత్తం 6 మెంబర్స్. టోకెన్ మేము వస్తున్నాం. లొకేషన్ తెలుసా? అవునాను. సో ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం కదా మనం కలుస్తుంది అన్నతోటి కూడా, ఈ రైడ్ చేయడం కూడా. ఈ మధ్యలో అన్న 1-2 రైడ్స్ వెళ్ళొచ్చాడు, చిన్నవి పక్కన. కానీ చాలా రిలీఫ్, ఐ మీన్ ఏమంటారు, సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం కదా, ఎక్సైట్మెంట్, ఆ మూమెంట్ వెరీ నైస్ అసలు. ఇప్పుడు లోకి ఆల్రెడీ అక్కడ వెయిటింగ్ అంట, గోల్ చేస్తున్నాడు. ఫైనల్గా నేను చెప్పిన ప్లేస్కి దగ్గరకు వచ్చేసాం. అదేంటంటే అసలు FNF ఎరేనా అడ్వెంచర్స్ పార్క్ అనుకోండి. లాట్ ఆఫ్ అడ్వెంచరస్ గేమ్స్ ఉంటాయి. సో ఇవాళ మేము చేయబోయే అడ్వెంచర్ గో కార్టింగ్. ఒక F1 రేస్ లాగా, అంత కాకపోయినా అందులో నాకు 0.1% అన్న ట్రై చేద్దాం ఎలా ఉంటుందో అనేది. ఇంతకుముందు నేను 2 times ఎక్స్పీరియన్స్ చేశాను ఇది FNF దగ్గర. ఇది రాహుల్ అంతా ఫస్ట్ టైం ఇది. సో లెట్స్ సీ ఎలా ఉండబోతుంది ఫన్ అనేది. అండ్ ఇక్కడ 1 ప్లస్ పాయింట్ ఏంటంటే, హైదరాబాద్లో చాలా గో కార్టింగ్ ప్లేసెస్ ఉన్నాయి.
నాకు నచ్చిన గో కార్టింగ్ ప్లేస్లో ఇది ఒకటి. ఫస్ట్ షమీర్పేట్ దగ్గర డిస్ట్రిక్ట్ గ్రావిటీ ఉంటుంది. సో అక్కడ చాలా నచ్చింది నాకు గో కార్టింగ్. ద ట్రాక్ వాజ్ వెరీ వెరీ లిట్ అసలు అది. సెకండ్ నాకు ఎఫ్ఎన్ఎఫ్ నచ్చింది. అండ్ ట్రాక్ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మనం బ్లాక్ చేసుకోవచ్చు మన ఓన్ గేర్ మొత్తం అన్నీ వేసుకుని. బికాస్ ఆఫ్ మార్కెటింగ్ అనుకోండి, ఇంకా వాడు కొత్తగా పెట్టింది ప్లేస్ కాబట్టి ఇది. సో వాడు మార్కెట్ చేసుకోవడానికి అలౌ చేశాడు అందరినీ. బట్ ఇక్కడ ప్రాపర్ గేర్ ఉంటుంది. వాడు జాకెట్ ఇస్తాడు, హెల్మెట్ ఇస్తాడు, కార్డ్స్ కూడా చాలా మంచిగా ఉంటాయి వీడి దగ్గర కొంచెం. సో లెట్స్ సీ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫన్. అండ్ సమ్మర్లో ఇది ఫస్ట్ రైడ్, ఇది చాలా రోజుల తర్వాత కదా. ఇంకా 1 month ఆగితే ఒక హై లెవెల్ ఆఫ్ సిరీస్ ఆఫ్ ప్లాన్స్ ఉన్నాయన్నమాట. మాన్సూన్ ఎంటర్ అవ్వగానే మంచి కంటెంట్, మంచి ఒక ప్లేస్ ఆఫ్ సిరీస్ ఆఫ్ ప్లేసెస్ డిసైడ్ చేసి పెట్టుకున్నా. లెట్స్ సీ ఎలాగా ప్లాన్ చేస్తాం, ఎలా వెళ్తాం అనేది. అవి అయితేనే అదంతా చేసేది కూడా రాహుల్ అన్నతోనే. మన అన్న ఏమంటారు, సహకరిస్తే మొత్తం జూలై మంత్ అంతా కుమ్మేచ్చు. అంటే జూలై మంత్ అంతా కాకపోయినా అట్లీస్ట్ జూలైలో ఒక 1 full week, ఆగస్ట్లో full week. యాక్చువల్లీ అలా చేస్తే మాన్సూన్లో తిరిగే ప్లేసెస్ అన్నీ నెక్స్ట్ మాన్సూన్ 3 monthsలో మొత్తం అన్నీ కవర్ అయిపోతాయి. మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, వెస్టర్న్ అవన్నీ కవర్ చేయొచ్చు మంత్కి 1 week పెట్టుకుంటే. బేసిక్గా లీవ్స్ పెట్టక్కర్లేదు. 2 days వర్క్ ఫ్రమ్ హోమ్, అదే 5 days వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుంటే సరిపోద్ది. అండ్ దిస్ ఈజ్ అవర్ ప్లేస్, ఎఫ్ఎన్ఎఫ్ అరేనా. ఏయ్ బాగున్నా? అందుకే బయటకు వచ్చి సో ఇది ఎఫ్ఎన్ఎఫ్ అరేనా. మన బైక్స్ అటు పెట్టేసి లోపలికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకొని విల్ హ్యావ్ సమ్ ఫన్. ఎంతసేపు అని కూడా పడతాను ఇంకా బండికి పొక్క పెట్టి రావాలి. నేనే కమల్ హాసన్, ఏ కమల్ హాసన్ వీడు యానివర్సరీ, రేపు యానివర్సరీ అని చెప్పి ఏమి ఇచ్చిండు తెలుసా? చాక్లెట్, లండన్ డైరీ చాక్లెట్. ఏదైనా చాక్లెట్, ఈ చాక్లెట్ ఇచ్చిండు. ఇదంతా హర్ష్గా మాట్లాడకండి బ్రో. మళ్ళా వోక్స్ వ్యాగన్ టైగర్ కార్ కొన్నాడు పేదవాడిని. కారు కొని పూర్కి చాక్లెట్ ఇస్తున్నాడా? ఏంటిలోకి అది ఇక్కడ చూడండి, మన మొత్తం రేసర్స్ పిక్చర్స్ అన్నమాట, ఛాంపియన్స్ పిక్చర్స్ అన్నమాట ఇది. అండ్ ఇది రేస్ ట్రాక్. ఇక్కడ రేస్ ఉంది కదా అట్లా చూడడానికి కూడా ఇన్ని ట్రాక్స్ వెళ్తున్నాయి చూడండి. మనకు ఒక టోకెన్ ఇచ్చాడు, ఆ టోకెన్ అనౌన్స్ చేసినాడు, వెళ్ళి మనం రెడీ అవ్వాలి, గేర్ వేసుకోవాలి. సో జనం చూడండి ఎంత రష్ ఉన్నారు అసలు అన్కంట్రోలబుల్ జనం అన్నట్టు అంత రష్ ఉంది. లెట్స్ ఎంజాయ్ దిస్ వ్యూ. వీడో పెద్ద బోకర్ సార్, ఎప్పుడు అంటూ ఉంటాడు. మేము గో కార్టింగ్ వచ్చాం. దిస్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ టు గో కార్ట్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ ఫ్రీ. యో లెట్స్ డూ ఇట్. Let's rock this ride like F1 at least. రేస్ ఇది మాట ఇంక మామూలుగా ఉండకూడదు పదా. సో మన టైం అయితే వచ్చింది, మన టోకెన్ నెంబర్. అండ్ మనోడికి ఫస్ట్ ఎక్స్పీరియన్స్. కొంచెం ఇందాక ఒక చిన్న యాక్సిడెంట్ అయింది, గట్టిగా గుద్దుకున్నారనమాట. అది చూసిన తర్వాత తడిసిపోతుంది అనమాట మనోడికి. ఎరా లెట్స్ గో. మన వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు, మన లేట్, బండి స్టార్ట్ అవ్వలేదు ఇదైతేనే. తొక్కు ఇక్కడ కూడా యాక్సిడెంట్. మనవాడు ఆగిపోయాడు. యా కమాన్. యా ఈ ట్విన్ కార్టల్ తగలయ్యా. కమాన్ బడి తొక్కు. వద్దు.
క్రాష్ వాట్ ఐ కెన్ డూ దట్ అన్ఎక్స్పెక్టెడ్ దిస్ ఇస్ అడ్డంగా వచ్చేసాడు సడన్గా ఇలా డ్రిఫ్ట్ అయ్యాడు అనమాట మనోడు సో మనకి క్రాష్ అయిపోయింది ఇది స్టార్ట్ చేయన్న స్టార్ట్ చేయి ఉక్కలాగా స్లో అతను ఇలా డ్రిఫ్ట్ కొట్టాడు అందుకే ఇంకా ఆపాల్సి వచ్చింది లేకపోతే ఫుల్గా బా ఏం డ్రిఫ్ట్ అయింది ఇది అది డాష్ అయిన తర్వాత ఏదో అయింది దీనికి యా ఇది కదా ఇది డ్రిఫ్ట్ ఇవాళ ఇది రేస్ డాష్ ఎక్స్పీరియన్స్ చేసేసాం డ్రిఫ్ట్ ఎక్స్పీరియన్స్ చేసేసాం టర్న్స్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం యా వాట్ ఎ రేస్ ఇట్ ఈస్ వితౌట్ క్రాషెస్ వితౌట్ డాషెస్ స్మూత్గా వెళ్దాం చాలా ఎక్స్పీరియన్స్ చేసేసాం ఇగో ఈ ట్విన్ కార్టల్ వల్లే 2 సార్లు డాష్ అయినాయి నాకు అనవసరంగా అది ఫుల్ ల్యాబ్ క్లీన్ ల్యాబ్ కొట్టాం అమ్మా మన రేస్ కంప్లీట్ చేసుకుని వస్తున్నాం గుడ్ ఎక్స్పీరియన్స్ ఫోటోది బా నైస్ సూపర్ రేస్ అసలు ఇది యాక్చువల్లీ నన్ను ఒకళ్ళు గుద్దారు మొత్తం ఇలా తిరిగాను నేను తర్వాత ఇక్కడ అలా అడ్డు వచ్చేసరికి నేను ఇలా డ్రిఫ్ట్ కొట్టాను మొత్తం మామూలుగా కాదు అసలు ఇక్కడ ఉన్నారు అందరూ వచ్చారు మనమే లేట్ వాట్ ఎక్స్పీరియన్స్ మ్యాన్ దిస్ ఇస్ వెళ్దాం బట్ దిస్ ఈస్ హెల్ ఆఫ్ క్రేజీ ఎక్స్పీరియన్స్ నాకు క్లాప్ ఎక్స్ట్రా ఫ్రీ వచ్చింది బికాస్ ఆఫ్ డాష్ వల్ల ఇందాక మనం చూసిన డాష్ బట్ యా సూపర్ సో యా మంచి ఒక రేస్ ఎక్స్పీరియన్స్ అనమాట మంచి పాయింట్ ఆఫ్ వ్యూ వీడియో అయితే నాకు బాగా వచ్చిందనమాట నిజం చెప్పాలంటేనే నేను ఇప్పుడే ఫుటేజ్ చెక్ చేశాను ఇట్స్ క్రేజీ ఫుటేజ్ వచ్చిందనమాట యాక్చువల్లీ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఫుటేజ్ చాలా బాగా వచ్చింది ఇన్స్టెడ్ ఆఫ్ నీకు ఆల్ వ్యూ కన్నా మీకు బ్లాగ్ వస్తుంది కదా పూర్తిగా చూడండి తెలుస్తుంది బాగానే మీకు అండ్ ఫైనలీ ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడో 5:30కి వచ్చాం ఇప్పుడు ఆల్మోస్ట్ 7:30 అయిపోయింది మాకు కంప్లీట్ అయ్యేసరికి అండ్ ఇట్స్ ఎ డెడ్లీ ఎక్స్పీరియన్స్ ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం కొంచెం వీక్ డేస్లో రండి కొంచెం త్వరగా రండి మంచి ఎక్స్పీరియన్స్ దొరుకుద్ది ఇక్కడ చాలా అడ్వెంచర్ యాక్టివిటీస్ ఇంకా చాలా ఉన్నాయి అనమాట నాట్ జస్ట్ గో కార్ట్ సో అది మన మైకెల్ మాషర్ అండ్ మన ఆల్ ఛాంపియన్స్ అనమాట వీళ్ళందరినీ సో వీళ్ళందరి మధ్యలో ఒక సెల్ఫీ తోటి ఒక వీడియో బ్లాగ్ తోటి మనం ఈ బ్లాగ్ ఇక్కడ ఎంజాయ్ చేస్తాం సో ఇప్పుడైతే ప్లాన్ వెళ్ళి డిన్నర్ చేసి క్లోజ్ చేయడం ఇవాళ డే అయితే ఇది సో ఈ బ్లాగ్ ఎక్కడైతే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను నేను సో అంతవరకు నెక్స్ట్ వీడియో మళ్ళీ వస్తుంది ఇప్పటి వరకు ఈ వీడియో వాచ్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్ అవ్వద్దు చాలా మంచి కంటెంట్ అనమాట చాలా రోజుల తర్వాత ఇది చలో సీ యూ దెన్ సైనింగ్ ఆఫ్ రమేష్ మల్లిపూడి